ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచున్నాను. బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాము. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకుందాం. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందెను. ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి మాట ఆశీర్వదింతును, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును. ఈ మాటని మనం గమనించినట్లయితే దేవుడైన యెహోవా అబ్రహాంతో చేసినటువంటి వాగ్దానం అని మనకందరికీ తెలుసు. అయినను కూడా మరి అబ్రహాము ఎంత నిరీక్షణ కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే ఈ కాలంలో అయితే ఎవరికి ఒకవేళ అంత నిరీక్షణ ఓర్పుతో ఉండరేమో, కానీ అబ్రహాం మాత్రము నిరీక్షణతో ఓర్పుతో సహించి భరించి వాగ్దాన ఫలం పొందుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. కనుక నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతు అని చెప్పినది మన దేవుడు, సృష్టికర్త, తండ్రి అయిన దేవుడు. ఆయన మరి సెలవిచ్చిన మాట లేదా వాగ్దానం చేసిన మాటని అబ్రహాము నమ్మి ఉంటున్నారు. కనుక ఆ వాగ్దానం ఎప్పటి వరకు నెరవేరుతుంది అని ఒక గంటలు, కొన్ని రోజులు లేదా ఒక 2 సంవత్సరాలు అలా ఎదురు చూడలేదు. చాలా సంవత్సరాలు 75వ సంవత్సరంలో చేసినటువంటి చెప్పినటువంటి ఆ వాగ్దానము నెరవేరటానికి దరిదాపు మరి 100 సంవత్సరంల వరకు, ఆయనకి 100 సంవత్సరంలో వచ్చినప్పటి వరకు కూడా మరి ఆ వాగ్దానం కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నాడు. అంత నిరీక్షణ మనము లేమేమో. కనుక ఈరోజు మనం చూసినట్లయితే నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదింతును, బైబిల్లోని బంగారు మాట. దేవుడు ఆశీర్వదిస్తానని మనకు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని దానిని నమ్మి విశ్వసించి నిరీక్షణ కలిగి ఎదురు చూస్తే మరి ఫలం పొందుకున్నట్లుగా అబ్రహాం గారిని మనం చూస్తుంటున్నాం. అంతేకాకుండా మరి దేవుడు చేసిన వాగ్దానం కూడా ఎలా చేశాడంటే తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను తన తోడు అని ప్రమాణం చేశాడు. మామూలుగా మనము చూసినట్లయితే పిల్లల్లో కొద్దిమంది తెలియని వాళ్ళు ప్రమాణాలు చేస్తుంటారు. అనగా చిన్న పిల్లలలో ఆడుతూ పాడుతూ గాడ్ ప్రామిస్ అంటారు, లేదా అమ్మను నాన్నని అలా కొన్ని పేర్లు ఎత్తి చెప్తుంటారు. కానీ దేవుడు అలా చేయలేదు. ఎందుకు పిల్లలు అలా చేశారు అని అంటే తనకంటే గొప్పవారు, తనకంటే పెద్దవాళ్ళ పేర్లు ఎత్తి చెప్పారు. కానీ దేవుడు తనే సృష్టికర్త, తనే సర్వమును సృజించినటువంటి సృష్టికర్త, దేవుడై ఉన్న దేవుడు. కనుక ఆయన వాగ్దాన పూర్వకంగా నేనే నిశ్చయముగా నిన్ను ఆశీర్వదింతును అని చెప్పాడు. ఇంకెవరు పేరో చెప్పి వాగ్దానం ఇవ్వలేదు, కానీ నేనే నిశ్చయముగా నిన్ను ఆశీర్వదింతును, నీ యొక్క సంతానాన్ని విస్తరింపచేతును అని చెప్పినప్పుడు మరి అబ్రహాం గారు నిజంగా నిరీక్షణ కలిగి అతడు ఆ మాటను నమ్మాడు. ఆ మాటని నమ్మినట్లుగా మనం చూస్తున్నాం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలం పొందుకున్నాడు. ఓర్పుతో సహించి మొట్టమొదటిగా నమ్మినాడు, సహించాడు, ఓర్పు కలిగి ఉన్నాడు, నిరీక్షణ కలిగి ఎదురు చూశాడు, చివరికి వాగ్దాన ఫలం పొందుకున్నాడు. మరి ఈ దినాలలో మనం కూడా దేవుడు ఎన్నో వాగ్దానాలు తీసుకుంటాం. మరి వాగ్దానాన్ని పక్కన పెట్టి మనం ఎలా ఉంటున్నాం? దేవుడు ఇచ్చినటువంటి మాటని మనం నమ్మి విశ్వసించి నిరీక్షణతో ఓర్పుతో ఎదురు చూసి అబ్రహాం గారు పొందుకున్న వాగ్దాన ఫలము మనము చూస్తున్నాము, మనము గ్రహించి ఉంటున్నాం. మరి అలాగే నీవు నేను కూడా బైబిల్లోని బంగారు మాటగా దేవుడు మనకి చెప్తున్నటువంటి మాట, నేను నిన్ను ఆశీర్వదింతును అని చెప్పిన మాటని మనం ఎత్తిపట్టుకున్నప్పుడు నిరీక్షణ కలిగి పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాలు మనం ఎత్తిపట్టుకొని విశ్వాసముతో, ఓపికతో, నిరీక్షణతో మనము పట్టుదలతో ఎదురు చూచినట్లయితే అబ్రహాము వలె మనము కూడా వాగ్దాన ఫలాన్ని పొందుకునే వారంగా ఉంటాము. అలాగే చూస్తే రోమాపత్రికలో కూడా మనం చూద్దాం. రోమాపత్రిక 4వ అధ్యాయము 17, 18 వచనాలు చదువుకుందాము. రోమపత్రిక 4వ అధ్యాయము
నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడిచ్చినటువంటి వాగ్దానం, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేయుదును అని దేవుడిచ్చినటువంటి వాగ్దానం. ఆ వాగ్దానాన్ని మరి ఎలాగో నేను తెలుసుకోవాలి అనుకున్నారా, ఏమనుకున్నారా? ఆయన యొక్క విశ్వాసము, అబ్రహాం గారి యొక్క విశ్వాసము బహు గొప్పదై ఉంటున్నది. వాగ్దానాన్ని పొందుకున్నారు. 75వ సంవత్సరంలో పొందుకున్నటువంటి అతను సంవత్సరాలు గతిస్తున్నవి. మరి ఆ వాగ్దానము నెరవేరేపటికీ నిరీక్షణ కలిగి విశ్వాసముతో ఆశీర్వదింతును అన్నాడు నా దేవుడు. నాకు ఇచ్చిన మాట, నాకు సెలవిచ్చిన మాట, లేదా నాకు వాగ్దానం చేసిన మాట, నన్ను ఆశీర్వదిస్తాడు అన్న నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంటున్నారు. అంతేకాకుండా నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు, 75 నుండి 100 సంవత్సరముల వరకు వచ్చారు. అనేక జనములకు ఎప్పుడు తండ్రిని అవుతాను అనేటువంటి చిన్న డౌట్ కూడా లేకుండా, నిరీక్షణకి ఆధారము లేనప్పుడు కూడా దేవునిపై విశ్వాసం ఉంచి నమ్మినట్లుగా మనం చూస్తుంటున్నాం. అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి ఉన్నాడు. అదే ఆ నిరీక్షణనే అతనికి వాగ్దాన ఫలము పొందుకొనుటకు అర్హత కలిగి ఉన్నాడని మనం ఇక్కడ చూడొచ్చు. కనుక ఈరోజు మనమందరం కూడా దేవుడు నన్ను ఆశీర్వదిస్తానని చెప్పిన మాట దేవుడు మర్చిపోడు. ఆయన ఎలా అంటే తనకంటే గొప్పవారిని ఎవరి పేరో ఎత్తి చెప్పలేదు, కానీ తానే సృష్టికర్త, తానే సర్వాధికారి, తానే సర్వాంతర్యామి అయిన దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్పు కూడా ఎలాగ జరిగిందో మనము ఆదికాండము 22వ అధ్యాయము 16-17 వచనాలలో చూద్దాం. ఆదికాండము 22వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. మనం చూసినట్లయితే మరి ఇక్కడ దేవుడు మరి అబ్రహాం గారికి ఇచ్చినటువంటి సంతానం, 100 సంవత్సరములకి ఆయన సంతానం పొందుకున్నాడు. ఇస్సాకును చక్కగా ఒక కుమారుణ్ణి కని, ఆ కుమారుణ్ణి దేవుడు నాకు ఇచ్చాడని, తన వాగ్దానం సంపూర్ణమైనదని దేవుని యందు నిరీక్షణ విశ్వాసము కలిగి ఆయన ఉంటున్నటువంటి సమయంలో మరలా ఒక పరీక్షకు గురి అయినట్లుగా మనం చూస్తుంటున్నాం. అయితే కూడా దాంట్లో కూడా ఆయన విశ్వాసం ఏంటి అనంటే, అనేక జనములకు తండ్రిగా చేస్తానన్న దేవుడు తప్పకుండా చేస్తాడు. ఈరోజు నా కుమారుడిని బలివ్వమంటున్నాడు, కానీ దేవుడు తప్పకుండా అనేక జనములకు తండ్రి, ఆ ఒక్క మాటని గుర్తుపెట్టుకున్నట్టున్నాడు. కనుక తప్పకుండా చేస్తాడన్న విశ్వాసముతో ఆ ఒక్క కుమారుణ్ణి దేవునికి అర్పించడానికి వెనుతీయలేక ఇచ్చేయడం, ఆయన సంపూర్ణంగా సమర్పించుకోవడానికి వెళ్ళినప్పుడు మరలా దేవుడు అబ్రహామును పిలిచి పలికినటువంటి మాట, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనక తీయక ఈ కార్యము చేసినందున. అబ్రహాం గారు దేవుడు అడిగిన కార్యము చేయడానికి తల వంచారు. ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానము అభివృద్ధి అగునట్లు ఆశీర్వదించేదనని మరలా వాగ్దానం పొందుకున్నట్లుగా చూస్తుంటున్నాం. కనుక అబ్రహాం గారు తనకిచ్చిన వాగ్దానము కొన్ని సంవత్సరాలు ఎదురు చూసి పొందుకున్న కొన్ని దినాలు, కొన్ని సంవత్సరముల లోపలనే మరలా కుమారుని గురించి దేవుడు అడగడం, తన మనస్ఫూర్తిగా తన విశ్వాసం ఏంటంటే నన్ను అనేక జనములకి తండ్రిగా చేస్తానన్నాడు దేవుడు. మాట ఇచ్చి తప్పని దేవుడు, మంచి దేవుడు, నా దేవుడు అని ఆయన విశ్వసించి ఉంటున్నాడు. కనుక మరలా ఆయన వెళ్ళి దేవునికి ఇవ్వడానికి ఇష్టపడినాడు. కానీ ఆ కార్యము చేసినందున, ఆ విశ్వాసము చూశారు, ఆ కార్యం చూశాడు దేవుడు. దేవుడు మరలా ఒక వాగ్దానపూర్వకంగా చెప్తున్న మాట ఏంటంటే, అనేక జనములకు తండ్రి కాదు కానీ తండ్రిగా చేస్తూ ఇంకేమంటున్నాడంటే, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను
ఆయన సంతానాన్ని విస్తరింపచేస్తాను. సముద్ర తీరం అందలి ఇసుక వలెను నీ సంతానాన్ని విస్తరింపచేస్తానని దేవుని ఆశీర్వచనము లేదా ఇక్కడ ఒక వాగ్దాన ఫలమును పొందుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. కనుక నీవు నేను కూడా దేవుని మాటల్ని ఎప్పుడైతే మనం నమ్మి విశ్వసిస్తామో ఆయన యందలి విశ్వాసము, దేవుని యందలి విశ్వాసము ఆ వాగ్దానము పొందుకున్నటకు, ఆ వాగ్దాన ఫలము పొందుకున్నటకు మనల్ని నడిపిస్తున్నది. కనుక నీవు నేను మనము విశ్వసించేది ఏంటంటే దేవుని వాక్కును, దేవుడి వాగ్దానమును మనము విశ్వసించి అబ్రహాము వలె ఎప్పుడైతే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి ఎదురు చూచి వాగ్దాన ఫలం పొందుకున్నాడు అబ్రహాం. అందుగురించే మన పితరులను అనుక్షణము పరిశుద్ధ లేఖనాలలో పెట్టారు. మనం కూడా ధ్యానిస్తున్నాము. మనము కూడా అన్వయించుకొని మనము ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. మీకు ఏ వాగ్దానం వచ్చినదో, ఏ వాగ్దానం చేత దేవుడు తృప్తిపరిచాడో ఆ మాటని ఎత్తి పట్టుకొని నిరీక్షణ కలిగి ఎదురు చూసినప్పుడు తప్పకుండా మన దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాం గారు పొందుకున్న ఫలమును కూడా మనము ఆయన వలె నిరీక్షణ కలిగి ఎదురు చూచినప్పుడు నీవు నేను కూడా ఆ ఫలము, వాగ్దాన ఫలము పొందుకుంటాము. ఈరోజు బైబిల్లోని బంగారు మాట, నేను నిన్ను నిశ్చయముగా ఆశీర్వదింతును అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక అలనాడు అనుభవించినటువంటి భక్తుల జాబితాను మనం చూస్తుంటున్నాము, చరిత్రలు మనం చదువుకుంటున్నాము. నీవు నేను కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని అబ్రహాం గారి వలె నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు వాగ్దాన ఫలము పొందుకుంటాము. మనము ఆనందభరితులం అవుతాము. మనకంటే ఎక్కువగా దేవుడు సంతోషిస్తాడు. కనుక ఈరోజు బైబిల్లోని బంగారు మాట, నేను నిన్ను నిశ్చయముగా ఆశీర్వదింతును అని తండ్రి మరలా ఒకసారి నీకు నాకు హెచ్చరించి ఉంటున్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని మనం ప్రార్థన పూర్వకంగా ఈ లోకంలో ముందుకు కొనసాగుదాము గాక. ఆమేన్.